కనుక మనము నిజంగా గుర్తించవలనంటే పాస్ట్ను గడిచిపోయినటువంటి దాన్ని చింతిస్తూ కూర్చున్నాం. What we have been doing is we are brooding over the past. రాబోయేటువంటి దాన్ని యోచిస్తూ కూర్చున్నాము. We are worried of the future. సమస్త దుఃఖములకు ఇదే మూల కారణము. This is responsible for all sorts of misery. వర్తమానాన్ని విసర్జిస్తున్నాము. We are forgetting the present. వర్తమానాన్ని మర్చిపోతున్నాము. We are forgetting the present. పాస్ట్ ఫ్యూచర్ ను రెండింటినీ విచారణ చేస్తున్నాము. But we go on thinking of the past and the future. వర్తమానం చాలా ప్రధానమైనటువంటిది. The present is very important. ఈ ప్రెజెంట్ అనేటువంటిది ఆమ్ని ప్రెజెంట్. And the present is omnipresent. ఇది ఆర్డినరీ ప్రెజెంట్ కాదు. It's not ordinary present. పాస్ట్ యొక్క రిజల్ట్ ప్రెజెంట్ లో ఉంటుండాలి. In the present lies the results of the past. ఫ్యూచర్ యొక్క ఇది రిజల్ట్ కూడా ప్రెజెంట్ లో ఉంటుండాలి. The results of the future also ఏ here. చెట్టో నేడు అదే విత్తనము. The tree in future is out of the ఈనాడు seed ఏ today. విత్తనమో భవిష్యత్తులో అదే వృక్షము. The seed today will grow into a tree కాబట్టి tomorrow. పాస్ట్ ఫ్యూచర్ రెండు కూడా ప్రెజెంట్ లో ఉంటుండాలి. Therefore, past and future are present in the future, in the present.